మండే ఎండలు వ్యాపారాన్ని కూడా ప్రభావితం చేస్తున్నాయని చెప్పొచ్చు. మనతో పాటు ఓ వృద్ధురాలు ఉన్నారు. సో చెప్పండమ్మా, ఎంత వయసు ఎంత మీది? నాకు 70. 70 ఏళ్ల వయసులో మీరు ఈ ఎండలో ఏం చేయాలా? కడుపు పట్టుకూరు జరగాలి కదా, బిడ్డలను సాక్కోవాలా. ఏ ఏ విధంగా మగవాళ్ళు అంటే లేరు, ఏ విధంగా సాక్కోవాలి బిడ్డల్ని? వ్యాపారం చూస్తే వ్యాపారం లేదు, ఎండలు చూస్తే భయంకరంగా ఉంది. 70 ఏళ్ల వయసులో ఈ ఎండలో కూర్చొని ఎట్టో పరిస్థితి కాకనే ఎండలో కూర్చునేది. ఉండేదానికి ఇల్లులే. ఏదో రాజకీయ నాయకులు అదే ఇస్తున్నాము, ఇక్కడ ఇస్తున్నాము, అక్కడ ఇస్తాము అన్నారు. ఏమీ లే. వ్యాపారం అసలు ఏ టైంలో జరుగుతూ ఉంది మీకు? ఇంకా 4 అవ్వాలి. ఒక 300, ఒక 200 అమ్ముతుంది, వెళ్ళిపోవాలి. రోజుకి అంతేనా? అంతే. 500 కన్నా ఎక్కువ లేదు. 500 అమ్మితే ఎంత వస్తుంది? దాంట్లో ఎంతో అప్పులోడి కొద్ది ఇవ్వాలా, మిగిలితే మేము తినాలా. సో పూట గడవడం కూడా కష్టంగా మారిందని చెప్పి చెప్తుండేటువంటి పరిస్థితి. కరెక్ట్గా గాంధీ బొమ్మ దగ్గర మరి మంత్రి నారాయణ సహకారంతో ఇచ్చినటువంటి వెహికల్ ఏదైతే ఉందో, ఈ వెహికల్ అదే వాహనం ఏదైతే ఇచ్చారో తోపుడు బండ్లు, ఆ తోపుడు బండ్ల ఆధారంగా ఈమెతే జీవనం సాగిస్తోంది. సో మొత్తానికి రోజుకి 200, 300, 500 వస్తే దాంట్లో అప్పులు వాళ్ళకి కట్టేసి మిగిలిన డబ్బులు ఏదైనా మిగిలితే ఆ మిగిలిన డబ్బులే మాకు ఆహారం. ఇల్లు కూడా లేదు, సొంత ఇల్లు కూడా లేదని చెప్తున్నారు. 70 ఏళ్ల పండుటాకు వయసులో కూడా ఆమె కష్టపడాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎవరైనా ఆదుకోండి, తమకైతే 3 ఆడపిల్లలు ఉన్నారు అని చెప్తూ ఉన్నారు. గాంధీ బొమ్మ దగ్గర, కరెక్ట్గా గాంధీ బొమ్మకు ఆపోజిట్లో వీరి బండి అయితే ఉంటుంది. ఎవరైనా సాయం చేయాలి అనుకున్నటువంటి వ్యక్తులు కూడా వచ్చి సాయం చేయొచ్చు అని చెప్పి తెలియజేస్తున్నాము.